హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. ఆధార్ కార్డు ఉన్న వారందరికీ కేంద్రం ముఖ్య ప్రకటన అండి. సో ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక ముఖ్య ప్రకటన అయితే జారీ చేసిందండి కేంద్ర ప్రభుత్వం. ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరైతే ఆ ప్రకటన ఏందో తెలుసుకుందాం. ఆధార్ కార్డును ప్రవేశపెట్టిన తర్వాత వివిధ ప్రభుత్వ పన్నుల్లో అయితే పారదర్శకత నెలకొంది. నేడు ఆధార్ కార్డుతో అనేక ప్రభుత్వ పథకాల సబ్సిడీలు సొమ్ములు నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు చేరుతుందంటే అందుకు కారణం ఆధార్ కార్డు అనేది చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఆధార్ అనుసంధానంతో బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. సో కాబట్టి ఆ వ్యక్తికి చెందవలసిన అమౌంట్ ఏదైతే డీబీటీ పథకాల ద్వారా అంటే డైరెక్ట్ ట్రాన్స్ఫర్ బెనిఫిషరీ అనే అటువంటి పథకాల ద్వారా నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లో ఎవరైతే ఆధార్ ఉందో ఆధార్ అనుసంధానంతో ఉన్న బ్యాంక్ అకౌంట్లో నేరుగా జమ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇందుకు ఆధార్ కార్డు అనేది అవసరం అండి. అందుకే అని కాదు, ప్రతి ఒక్కదానికి కూడా నేడు ఆధార్ కార్డు అనేది యూజ్ అవుతుంది. మస్ట్ అండ్ షుడ్. ఏదైనా ప్రభుత్వ పథకం ప్రయోజనాలు పొందాలన్నా లేదా పిల్లలను పాఠశాలలో చేర్చుకోవాలన్నా కూడా చాలా చోట్ల మనకు ప్రత్యేకంగా ఆధార్ కార్డు అనేది అవసరం అవుతూ ఉంటుంది. ఈ కారణంగా ఆధార్ కార్డు చాలా ఉపయోగకరమైన పత్రం అండి. ఆధార్ కార్డు తయారు చేసిన తర్వాత అందులో ఏదో ఒక పొరపాటు జరగడం తరచూ కనిపిస్తూ ఉంటుంది. అదే సమయంలో మీరు మీ సమీపంలోని ఆధార్ సేవా కేంద్రానికి వెళ్ళి ఆధార్ కార్డులో నమోదు చేయబడిన పేరు, చిరునామా, పుట్టిన తేదీ మొదలైన వాటికి సంబంధించిన తప్పులను అయితే మీరు అక్కడ కరెక్ట్ చేసుకోవచ్చు, సరిదిద్దుకోవచ్చు. అంటే మళ్ళీ మీరు ఆధార్ కార్డ్ అప్డేట్ ద్వారా అయితే మీరు ఇవన్నీ చేసుకోవచ్చండి. అయితే ఈ తప్పులను సరిదిద్దడానికి పరిమితిని నిర్ణయించారు. ఈ సిరీస్లో మీ ఆధార్ కార్డు నమోదు చేయబడిన పేరు, చిరునామా, పుట్టిన తేదీని మీరు ఎన్నిసార్లు అప్డేట్ చేయవచ్చో తెలుసుకుందామండి. సో ఆధార్ కార్డు మీరు తప్పనిసరిగా నమోదు చేయబడితే మీరు మీ పేరును 2 సార్లు మాత్రమే అప్డేట్ చేసుకోవడానికి ఉంటుందండి. అంటే ప్రతి వ్యక్తికి 2 సార్లు లైఫ్ టైంలో 1, 2 సార్లు అయితే తన పేరుని అప్డేట్ చేసుకోవచ్చు. అంతకుమించి ఇంకా ఛాన్సులు ఉండవండి. సో మీరు మీ పుట్టిన తేదీని గరిష్టంగా ఒక్కసారి మాత్రమే అయితే మార్చుకునేందుకు వీలవుతుందండి. మీరు మీ ఆధార్ కార్డులో చిరునామాను ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు. అడ్రస్ అయితే పరిమితి అయితే ఏం లేదండి. అడ్రస్ ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు. దీనికి సంబంధించి ఎలాంటి పరిమితి లేదు. ఇది కాకుండా మీరు ఆధార్ కార్డులో లింగ నిర్ధారణ ఒక్కసారి మాత్రమే అప్డేట్ చేసుకునే అవకాశం అయితే ఉందండి. అంటే మేల్ ఆర్ ఫీమేల్ సంబంధించింది ఒక్కసారి అయితే మార్చుకోవచ్చు. మీరు మీ చిరునామాను, పుట్టిన తేదీని పరిమితి కంటే ఎక్కువసార్లు అప్డేట్ చేయాలనుకుంటే దీనికోసం మీరు ఆధార్ ప్రాంతీయ కార్యాలయానికి అయితే వెళ్ళవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఆధార్ కార్డు అనేది ఒక ప్రత్యేక రకమైన పత్రం. ఇది మీ గుర్తింపును ధృవీకరించడానికి పనిచేస్తుంది. ఈ కార్డు యూనిక్ ఐడెంటికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా UIDAI ద్వారా జారీ అవుతుందండి. ఇందులో వ్యక్తి బయోమెట్రిక్, జనాభా వివరాలు అన్నీ కూడా ఉంటాయి. అలాగే మనకు రీసెంట్గా ఆధార్ మరొక అప్డేట్ కూడా తెచ్చిందండి. ఏంటంటే ఇండియన్కే అని కాదు, నాన్ ఇండియన్స్ కూడా ఆధార్ అయితే మన ఇండియాలో పొందవచ్చండి. సో ఎందుకంటే ఆధార్ అనేది ఇండియన్స్కి మాత్రమే అని అయితే ఇక్కడ లేదు అని అయితే మనకు స్పష్టమవుతుంది. ఆధార్ అనేది ఎవరైనా పొందవచ్చు ఇండియాలో ఉన్నట్లయితే. సో ఆధార్ పొంది వారు విదేశీయులైనా సరే వారి యొక్క గుర్తింపును అయితే ఇండియాలో ఈ విధంగా అయితే ఉంచుకోవచ్చండి. సో ఇది వేరే టాపిక్. సో కాబట్టి ఆధార్ కార్డులో ముఖ్యంగా మనం ఈ టాపిక్ విషయానికి వచ్చినట్లయితే పేరును 2 సార్లు గరిష్టంగా, డేట్ ఆఫ్ బర్త్ను ఒక్కసారి, మేల్ ఆర్ ఫీమేల్ని ఒక్కసారి మార్చుకోగలం ఆన్లైన్ ద్వారా. ఇంకా అంతకుమించి ఒకవేళ బై మిస్టేక్ మీరు రెండోసారి కూడా తప్పుగా ఎంటర్ చేసినట్లయితే మీరు మీ ప్రాంతీయ కార్యాలయానికి వెళ్ళి అక్కడ అందుకు తగ్గ కారణాలు అవన్నీ చెప్తే వాళ్ళు మార్చడానికి ప్రయత్నం చేస్తారు ఫ్రెండ్స్. ఇది ఆధార్ కార్డు. సో అలాగే ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి ఆధార్ కార్డుని అయితే ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. బయోమెట్రిక్, ఫింగర్ ప్రింట్స్ కానీ ఏదో ఒక మార్పు అయితే ఏ మార్పు లేకపోయినా సరే అప్డేట్ అయితే చేయించుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది ఫ్రెండ్స్.